నిన్నటి వరకు ఆ ఇద్దరు ఒకే పార్టీలో ప్రజాప్రతినిధులు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారిపోయాయి. చివరికి వారిద్దరే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. అధిష్టానం చెప్పినట్లు నడుచుకునే వ్యక్తి ఒకరైతే, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పార్టీ మారిన వ్యక్తి మరొకరు. హోరాహోరీగా సాగిన ఆ పార్లమెంటులో గెలిచేదెవరు? లోకల్ బాయ్ పట్టు సాధిస్తారా, లేదంటే అధికార పార్టీకి జై కొడతారా? నర్సరావుపేట పార్లమెంట్లో నెగ్గేదెవరు? ఏపీలో పోలింగ్ ముగిసినా అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లేదు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్కు ఫలితాలకు ఎక్కువ గ్యాప్ రావడంతో ఊపిరి బిగపట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. తమ అనుచరులు పార్టీ కార్యకర్తలతో గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ లెక్కలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తుంటే, వైసీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహం బరిలో దిగారు. ఇద్దరు పాత ప్రత్యర్థులే. అయితే 2 ఎన్నికల గ్యాప్ తర్వాత తిరిగి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. దీంతో 2 వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత పాత శత్రువులు పోటీ పడడంతో జగ్గంపేట నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుంచి టీడీపీ తరపున 2 సార్లు, వైసీపీ తరపున 1 సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తోట నరసింహం కాంగ్రెస్ తరపున 2 సార్లు విజయం సాధించారు. అయితే తోట నరసింహం గెలిచిన 2 సార్లు కూడా జ్యోతుల నెహ్రూ మీదే కావడం అసలు చర్చకు కారణమైంది. ఆ 2 సార్లు చాలా స్వల్ప ఓట్ల తేడాతో నరసింహం ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో ట్రయాంగిల్ ఫైట్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2014లో టీడీపీ తరపున కాకినాడ ఎంపీగా గెలిచిన తోట 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దాదాపు 2 ఎన్నికల విరామం తర్వాత పాత ప్రత్యర్థులు సై అంటే సై అంటున్నారు. ముచ్చటగా 3వసారి ఇద్దరు నేతలు బరిలో నిలవడంతో ఫలితం ఎలా ఉండబోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. అయితే తోట నరసింహానిదే విజయమని ఆయన అనుచరులు అంటుంటే, జ్యోతుల నెగ్గి తీరుతారని ఆయన వర్గం ధీమాగా కనిపిస్తోంది. దీంతో టెన్షన్ మరింత పెరుగుతోంది. జగ్గంపేటలో మొత్తం 2,29,863 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 83.65% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ తగ్గింది. అయితే పోలింగ్ పర్సెంటేజ్పై 2 పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే స్వల్ప మెజారిటీతో బయటపడతామని స్థానిక నేతల దగ్గర అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ద్వితీయ శ్రేణి నేతలతో గ్రామాల్లో పోలింగ్ ఎలా జరిగిందని, తమ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలైన ఓట్లపై ఆరా తీస్తున్నారు. జనసేన నుంచి సీటు ఆశించి దక్కకపోవడంతో పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆయన చీల్చే ఓట్లపై కూడా వైసీపీ అభ్యర్థి గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన సూర్యచంద్రకు 10,649 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా అలాగే వస్తే బయటపడిపోవచ్చని, సూర్యచంద్రకి వచ్చే ఓట్లన్నీ కూటమివే అని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ కూడా నియోజకవర్గంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. తమకు అన్ని ఫ్యాక్టర్లు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. గతంలో జరిగిన పరిణామాలు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు జ్యోతుల నెహ్రూ. గత ఎన్నికల్లో సూర్యచంద్రకు పడిన ఓట్లు పవన్ కళ్యాణ్కు చూసి వేసినవని, ఇప్పుడు సొంతంగా ఓట్లు వచ్చే పరిస్థితి లేదని క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం తోట నరసింహకు సపోర్ట్ చేయలేదని, దాని ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఒకవేళ సూర్యచంద్ర కారణంగా టీడీపీకి మైనస్ జరిగితే ఎమ్మెల్యే చంటిబాబుతో వైసీపీ కష్టాలు తప్పవని కొత్త ఈక్వేషన్స్ తెర మీదకు తీస్తున్నారు. దానికి వైసీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. చంటిబాబు చేతులెత్తేయడం వల్లే తోట నరసింహను పార్టీ బరిలోకి దించిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు గెలుపుపై కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. అయితే ఎక్కడో తేడా కొడుతుందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు 2 పార్టీల నేతలు. మొత్తానికి జగ్గంపేటలో ఎన్నికల ఫలితాలు జంక్షన్ జామ్ అయ్యేలా చర్చలు జరుగుతున్నాయి. 2 పార్టీల గెలుపుపై ధీమాగానే ఉన్నప్పటికీ ఏదో తేడా కొడుతుందంటూ ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. తమ ప్లస్సులు కౌంట్ చేసుకుంటూనే అవతల వారికి మైనస్ అయ్యే వాటిపై ఫోకస్ పెట్టారు. మరి ఎవరి లెక్కలు ఎక్కాలు వర్కౌట్ అవుతాయో చూడాలి.